బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ కల్లుపై ఎక్సైజ్ అధికారులు యాక్షన్ మొదలు పెట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రైడ్స్ నిర్వహించారు. కాలూరు కల్లు డిపోలో నిషేధిత ఆల్ఫ్రాజోలం పట్టుకున్నారు. 20 లక్షల విలువైన 2 కేజీల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో ఘటన తర్వాత అధికారులు అలర్ట్ అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అందరూ అమాయక ప్రజలు బలవుతూనే ఉన్నారు. ఓవైపు హైదరాబాద్ ఘటన తర్వాత కూడా ఈ కల్తీ కల్లు విక్రయాలు ఆగడం లేదు. ఇప్పటికే హైదరాబాద్లో 50 మందికి పైగా అస్వస్థతకు గురైనటువంటి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో ఈ కల్తీ కల్లును ఎక్కువగా వాడుతారు. జిల్లా వ్యాప్తంగా చెట్లు ఏదైతే కృత్రిమంగా వచ్చేటువంటి కల్తీకి తాటి చెట్లు కావచ్చు, ఈత చెట్లు కావచ్చు, అవి తక్కువగా ఉన్నాయి. కానీ అంతకు మించిన ఎక్కువ మోతాదులో ఇక్కడ కల్తీ కల్లు తయారు చేసి అమ్మడంతో దానికి అడిక్ట్ అయినటువంటి ప్రజలు ఆ కల్లు లేకుండా ఉండలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో కాలూరు ఇవాళ నిజామాబాద్లోని కాలూరు కల్లు కేంద్రంలో 2 కిలోల ఆల్ఫాజోమ్ ఏదైతే నిషేధితమైనటువంటి మత్తు పదార్థం ఆల్ఫాజోలం ఉందో దాన్ని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఉన్నాం. ఎక్సైజ్ శాఖ అధికారులు దాదాపు 20 లక్షల విలువ చేసేటువంటి ఆల్ఫాజోలం ఏదైతే మత్తు పదార్థాలు ఉందో అది ఇవాళ పట్టుకోవడం జరిగింది. దీంతో ఇక్కడ ఎక్సైజ్ అధికారులు ఈ కళ్ళు విక్రయించేటువంటి షాప్కి ఇక్కడ తాళం వేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ కృత్రిమంగా దొరికేటువంటి కళ్ళు చాలా తక్కువ. కానీ వేలాదిగా ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కళ్ళును విక్రయించే కేంద్రాలు వేలాదిగా ఉంటాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, అసలు ఈ కళ్ళును ఎట్లా ఇక్కడ విక్రయిస్తారు, అసలు ఏంది కళ్ళు గురించి ఇప్పటివరదాకా నిజామాబాద్ డిస్టిక్లో ఏం హానికరం జరగలే. ఏదో రైతులు పని చేసి వేస్తారు, ఒక శిష తాగి వెళ్ళిపోతారు. అందులో ఇప్పటివరదాకా నిజామాబాద్ డిస్టిక్లో ఏం జరగలే. అదే హైదరాబాద్ సిటీ అంటే డ్రగ్స్ సిటీ. అది నిజామాబాద్లో ఇట్లా డ్రగ్స్ సమస్య వాళ్ళకే గాలి ఇప్పటివరదాకా. ఆల్ఫాజోలం కలుపుతారు కదా, ఎట్లా ఆల్ఫాజోలం ఏది అంటే మనకు తెలియదు కదా. కలుపుతారు, దీనివల్ల ప్రజలకు బాగా నష్టం జరుగుతుంది. నరానికి బట్టి ఇది లేకపోతే నడదన్నట్టు అయి అది ఖచ్చితంగా ఉంటేనే నిద్రపోతామన్న రోకులా ఈ డిస్టిక్లో ఉన్నారు. ఇప్పుడు అది బంద్ చేశారు కదా, మళ్ళీ లేకపోతే ఎట్లా మరి? అది మరి నరం అది అలవాటైంది కాబట్టి ఏం చేసుకుంటారు అనేది కూడా కష్టమే. ఉన్న ఫలంగా ఇప్పుడు కళ్ళు బంద్ చేసారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే అలవాటు ఉంటారో వాళ్ళ పరిస్థితి అడవాళ్ళు అయితే గొడవలు అయితే దవాఖానలలో జాయిన్ అవుతారు. దానికి బట్టీలు కాబట్టి ఖచ్చితంగా అది లేకపోతే నిద్ర పట్టది. ఏది తాగినా విస్కీ తాగినా కానీ ఇది తాగి 2 ప్యాకెట్లన్నా ఒక ప్యాకెట్ అయినా తాగి పంటరట. చెప్పన్నా ఎట్లా అసలు కళ్ళుకు ఎట్లా బానిసలు అవుతున్నారు, అసలు దాంట్లో ఏం కలుపుతున్నారు, కళ్ళు లేకపోతే ఉండలేని పరిస్థితి అంటున్నారు కదా, ఎట్లా? కళ్ళు అనేది మన పెద్దవారికి ఒక వ్యసనం అన్నమాట. ఏంటంటే వాళ్ళు పొద్దుంత వరకు కష్టపడి వచ్చేసి ఒక సీసా తాగి మనస్ఫూర్తిగా పండుకుంటారు అన్నట్టు. అది ఏంటంటే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, అది పూర్వ జమా నుంచి జమ అయింది. ఇలాగే ఒకసారి ఈ మధ్య నేను లాస్ట్ టైం కూడా మన కలెక్టర్ గారు ఏదో చేంజ్ అయినప్పుడు ఒకసారి మొత్తము కళ్ళలో మంది మొత్తం తగ్గించేసారు అన్నట్టు. తగ్గించడం వల్ల ఆ మధ్య ఒకసారి ఏంటంటే మొత్తం పిచ్చోళ్ళు అయ్యి రోడ్ల మీద వచ్చి కొట్టుకొని చనిపోయే పరిస్థితి దాకా ఏర్పడ్డది. గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్లో కానివ్వండి, ఎంతోమంది నేను కళ్ళారా నేను చూసిన, మా విలేజ్లో కూడా చూసిన. ఎక్కువైతే ఈ ఎఫెక్ట్ అన్నది వృద్ధులకు చాలా పడుతుంది. వాళ్ళు ఒక సీసా తాగితే వాళ్ళ అన్నము తినకపోవడం వదిలి ఒక సీసా తాగితే చాలు, వాళ్ళ మనస్తృప్తి అంతే. సో ఇది ఇక్కడ కాలూరు ప్రజలు కూడా చెప్తున్నారు. కళ్ళు అనేది వాళ్ళకు నరాల్లో అలవాటు పడినటువంటి అంశం. ఏదైతే మత్తు పదార్థాలు ఆల్ఫాజోలం లాంటివి కలుపుతారో దానికి పూర్తిగా అడిక్ట్ అయిపోయారు. వ్యవసాయ కూలీలకు వెళ్ళేవారు, వ్యవసాయ పనులకు వెళ్ళేవారు సాయంత్రం వచ్చి కాస్త సేద తీరేందుకు ఈ కళ్ళును వారు సేవిస్తారు. ఇది వాళ్ళకు ఒక అలవాటుగా మారింది. చాలామందికి ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం తప్పనిసరిగా ఈ పనులకు వెళ్ళేవారు కళ్ళునైతే సేవిస్తారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి 50 మందికి పైగా ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో ఆ నేపథ్యంలో పూర్తిగా అన్ని జిల్లాల్లో ఈ కల్తీ కళ్ళు పైన ఒక కన్నేసి అధికారులు
ఉంచారు. దీనివల్ల ఇప్పుడు ఇక్కడ కూడా మనం కాలువలో చూడవచ్చు, ఈ కళ్ళు డిపోను మూసివేశారు. ఇక కళ్ళు లేకపోతే తమ పరిస్థితి ఏంటి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తమకు నిత్యం ఇది అలవాటుగా మారింది, ఒక్కసారిగా ఈ అలవాటు లేకపోతే తమకు నిద్ర కూడా పట్టని పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.